యంత్రాంగం నడుం బిగించింది. రోడ్డు ప్రమాదాలు, భద్రత విషయమై పోలీసు యంత్రాంగం కలెక్టర్తో కలిసి బస్సు యాత్ర ప్రారంభించింది. శ్రీవారి భక్తులతో పాటు ఇతరితర ప్రాంతాలకు దూర ప్రయాణం చేసే ప్రయాణికులు సైతం సురక్షితంగా గమ్యస్థానానికి చేరే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. తిరుపతి జిల్లా నాయుడుపేటకు చేరుకున్న బస్సు యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, జాతీయ రహదారుల వెంబడి జిల్లాలో 48 బ్లాక్ కేంద్రాలను గుర్తించామని, ఈ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు శాశ్వతమైన పరిష్కార మార్గాన్ని వెతకబోతామని జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నిరవల విజయశ్రీలు తెలిపారు. ఓజిలి మండలం రాజుపాలెం, నాయుడుపేట మండలం పిన్నముల జంక్షన్, సూళ్లూరుపేట హోలీ క్రాస్ జంక్షన్, తడ మండలం బోడిలింగాల జంక్షన్, శ్రీ సిటీ జంక్షన్లను సూళ్లూరుపేట నియోజకవర్గంలో బ్లాక్ స్పాట్లుగా గుర్తించామని వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు. శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా బస్సు యాత్ర జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని కలెక్టర్ వెంకటేశ్వర తెలిపారు. ప్రయాణాలు చేసే ప్రయాణికులు హెల్మెట్లు వాడకుండా ప్రయాణాలు చేయడం, అధిక బరువులు కలిగి ఉండటం ప్రమాదాలకు కారణం అవుతున్నారని వాహన చోదకులు గుర్తించాలని, సూళ్లూరుపేట నియోజకవర్గంలో 5 బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రయాణికులు నిదానంగా వెళ్లాలని, ప్రమాదాలను నివారించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట తహసీల్దార్ యువరాజ్, ఆర్డీఓ, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై ఒక బస్సు యాత్ర చేస్తున్నాము. అన్ని లైన్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ఎస్పీ గారు, అదనంలో పోలీస్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవేస్ వాళ్ళు, R&B వాళ్ళు, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరం కలిపి 2 బస్సెస్ పెట్టి ఏదైతే జిల్లాలో 48 బ్లాక్ స్పాట్స్ గుర్తించామో వాటన్నిటిని కూడా మార్నింగ్ 6 o'clock నుంచి విజిట్ చేసి అక్కడ ఏవైతే మెజర్స్ తీసుకోవాలో యాక్సిడెంట్స్ తగ్గకుండా అనేది అక్కడ అందరితో డిస్కస్ చేసి అక్కడే డైరెక్షన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా ఒక అవగాహన కార్యక్రమంలో ఉంటుందనే ఉద్దేశంతో కూడా ఈ బస్సు యాత్ర టేకప్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఆల్రెడీ చంద్రగిరి కాన్స్టిట్యున్సీ, తిరుపతి అర్బన్, తిరుపతి, మళ్ళీ శ్రీకాళహస్తి, నాయుడుపేట కాన్స్టిట్యున్సీ, సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీ రావడం జరిగింది. అట్లాగే ఫర్దర్గా వెళ్తూ సత్యవేడలో కూడా కొన్ని చూడటం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ ఏంటంటే ఇప్పుడు నాయుడుపేట ట్రంపెట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ తరచుగా చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఏదైతే ఇక్కడ ఇల్యూమినేషన్ పెంచాలి, అదేవిధంగా లోకల్గా ఇంకా ఇక్కడ చేయవలసినటువంటి బ్యూటీ వర్క్ కొంచెం సైడ్ బోర్డ్స్ కొంచెం పెండింగ్ ఉంది. కొంచెం రంబుల్ షిప్స్ అవి వేస్తే యాక్సిడెంట్స్ తగ్గే పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ విన్నమాల ప్రజలు అటు ఇటు వెళ్ళడానికి కూడా ఒక వెహికులర్ అండర్ క్రాస్ 6 నెలల్లో కట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తద్వారా వాళ్ళు రోడ్డు క్రాస్ చేయడానికి కూడా అవసరం ఉండకుండా కింద నుంచే వెహికులర్ అండర్ క్రాస్ ఇవ్వడం జరిగింది. ఇట్లాగా ప్రతి స్పాట్ దగ్గర తీసుకోవాల్సినటువంటి టెంపరీ మెజర్స్, పర్మనెంట్ మెజర్స్ ఎన్యూమరేట్ చేసుకొని కన్సాలిడేట్ చేసుకొని టెంపరీ మెజర్స్ ఒక 50 రోజుల్లో చేస్తాం. పర్మనెంట్ మెజర్స్లో వర్క్ని బట్టి 6 నెలల నుంచి 1 yearలో కంప్లీట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.